చేసి మిగిలిన 50% ఎక్కడ కూడా ఇక్కడ ల్యాండ్ ఫిల్లింగ్ లేకుండా అవన్నీ తీసిపోయి పవర్ జనరేషన్ చేసి దగ్గరికి పంపిస్తాం. సో దట్ పరిశుభ్రమైన గ్రామాలు నీట్గా ఉంటాయి. ఆ ఎక్సర్సైజ్ కూడా చేస్తున్నాం. ఇంకొక పక్క వాటర్ వచ్చినప్పుడు మీరు గుర్తుపెట్టుకోవాల్సి, ఈ ప్రాంతంలో ఒకప్పుడు బాగా నీళ్లు ఉండేటివి. రాను రాను నీటి ఎద్దడి బాగా పెరిగిపోయింది. ఇప్పుడు ఫస్ట్ టైం మళ్ళీ నేను కళ్యాణ్ డ్యామ్కు ఒకప్పుడు నీళ్ళన్నీ కళ్యాణ్ డ్యామ్ నుంచి కొండపైకి నీళ్ళు ఇచ్చాం, కళ్యాణ్ డ్యామ్ నుంచి తిరుపతి కూడా నీళ్ళు ఇచ్చాం. కానీ కళ్యాణ్ డ్యామ్ కూడా ఈ సంవత్సరం ఇంత వర్షాలు పడినా ఇంకా ఫుల్గా నీళ్ళు రాలేదు. ఇవన్నీ చూసిన తర్వాత నాకు అనిపించింది, ఏదైతే అందిరి నేవా చిత్తూరుకి వెళ్తుంది, నేవా కలుస్తుంది, ఈ సంవత్సరం కంప్లీట్ చేస్తాం. ఆ నీళ్లు ఒక పైప్ లైన్ ద్వారా మూలపల్లి రిజర్వాయర్ తీసుకొస్తాం. ఆ నుంచి కొండ్రెడ్డి కండిగా ఒక ఇది ఉంది, కణితిమడుగు ఇంకొకటి ఉంది, ఇంకొక పక్కన కళ్యాణ్ డ్యామ్కి వస్తాయి, నాగపట్లకి వెళ్తాయి, ఇక్కడి నుంచి కొట్టాల చెరువుకు కూడా వెళ్తాయి. కొట్టాల చెరువుకి వెళ్ళాలంటే కోమటి చెరువు అని ఇక్కడ ఒకటి ఉంది. ఆ కోమటి చెరువుకు నీళ్లు పెడితే గ్రావిటీతో స్వీపేజ్తో ఆ నీళ్ళన్నీ కూడా నేరుగా కొట్టాల చెరువుకి వెళ్తాయి. ఈ ప్రాంతంలో అన్ని చెరువులు నీళ్లు ఉంటాయి. ఈ సంవత్సరం 3.6 మీటర్స్ గ్రౌండ్ వాటర్ ఉంది. ఐఎమ్ వెరీ హ్యాపీ. నా ఆలోచన ఏంటంటే వర్షాకాలం అయిన వెంటనే 3 మీటర్లు ఉండాలా, మళ్ళీ వర్షాకాలం ప్రారంభించే ముందు -8 ఉండాలి, +3 -8. ఇప్పుడు మొన్న వచ్చింది మనకు 6.08కి వచ్చాం. ఇది 3 మీటర్లు తెచ్చే ప్రయత్నం చేస్తున్న రాష్ట్రం అంతా. అన్ని ట్యాంకులకి ఈ సంవత్సరం మీరు చూస్తే 950 టీఎంసీ నీళ్లు రిజర్వాయర్స్లో నీళ్లు ఉన్నాయి. అన్ని రిజర్వాయర్లు కళకళలాడుతున్నాయి. ఇది బిగ్గెస్ట్ అచీవ్మెంట్. చాలా బాగా ముందుకు పోగలిగాం. ఇక్కడ ఇంకొకటి మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, హెల్త్ విషయంలో పెద్ద ఎత్తున ఇక్కడ ఒక ప్రాజెక్ట్ తీసుకొచ్చాం. ఆ ప్రాజెక్ట్ మీరు చూస్తే సంజీవని ప్రాజెక్టులో బిల్ గేట్స్ ఫౌండేషన్ ద్వారా లేటెస్ట్ నాలెడ్జ్ టెక్నాలజీ తీసుకొస్తున్నాడు. ప్రివెంటివ్ హెల్త్, రియల్ టైమ్ మానిటరింగ్, కాస్ట్ ఎఫెక్టివ్ క్యూరింగ్, ఈ 3 ప్రాధాన్యత పెట్టాం. ఎందుకంటే